సూర్యాస్ టీవీ మన ఛానల్కి ఈరోజు చిన్నారి చిచ్చరి పిడికలు వచ్చారు. చిచ్చరి పిడికలు అంటే అలా చేస్తారో లేదో మనకు తెలియదు, అడిగి తెలుసుకున్నాం. హాయ్ హాయ్ హాయ్. నువ్వేం చెప్పవా? నో. హాయ్ అంటే ఏమనాలి? హలో హలో అనాలి. వెరీ గుడ్. నీ పేరేంటమ్మా? కే కార్తికేయ. కే కార్తికేయ. కే కార్తికేయ. కే అంటే సర్నేమ్ కార్తికేయ. ఓకే. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ ఎం వేదాంశ్. మై నేమ్ ఇస్ ఎం వేదాంశ్. వేదాంశ్. ఓకే. నీ పేరేంటమ్మా? జైశ్రీ. జయశ్రీ. ఇవాళ ఏంటి స్పెషల్? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరం ఏంటి? ఏ ఇయర్? జనవరి 25. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికి, ప్రేక్షకులకి. 2000. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఎవరికైనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా? నీ కొలీగ్స్కి గట్రా, ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి చెప్పారా? చెప్పారా? చెప్పాం. కేక్ కట్ చేసావా? కట్ చేసాం. ఎప్పుడు? కట్ చేసాం. ఎస్టర్డే నైట్ 12ంటికా? ఎస్. ఎస్. నువ్వు కట్ చేసావా? చేయలే కదా? చేలా. మ్మ్. ఆకు నీకు చేతికి. మీరిద్దరు అన్నా చెల్లెళ్ళా? అవును. ఎవరు అన్నయ్య? అన్నయ్య నేను. నీ చెల్ల? అవును. అల్లరి ఎక్కువ ఏమేమి చేస్తున్నా కదా ఇంట్లోని? కొట్టిద్ది. ఏమ్మా కొట్టిద్ది కూడా. అన్నయ్యని కొడతావా? కొట్టొచ్చునా? ఎలా కొట్టాలి? జుట్టు పీకిద్ది ఇంకా. ఎలా కొట్టాలి? చేతితో. ఆ, చేత్తో చేత్తో కొట్టిద్ది. కొడతావా? ఇంకా కర్రలు అవి వాడకు, చేతితోటే కొట్టు. అన్నయ్యకి ఏదైనా నీకేమైనా ఇస్తే చెల్లికి ఇస్తావా? ఇస్తా. మీ చెల్లి మాత్రం నీకు దెబ్బలు ఇస్తుందా? ఇచ్చిద్ది. అదే సంగతి. అలాగే ఉండాలి అన్న చెల్లెలు అంటే. ఏం జరుగుతున్నావు? ఐమ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ క్లాస్. ఫ్యూచర్ పెద్ద అయ్యాక ఏమవుతావు? ఆర్మీ. 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 ఆర్మీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఆర్మీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? హీరో దానికి. హీరో అవుతారా? హీరో ఆర్మీలోకి వెళ్ళే వాళ్ళు హీరో అవుతారా? దేశాన్ని రక్షించడానికి. ఎక్కడ ఉండాలి ఆర్మీలోకి వెళ్ళే వాళ్ళు? బోర్డర్. బోర్డర్. నువ్వేమవుతావు? డాక్టర్వా? డాక్టర్. పోలీస్. పోలీస్. నువ్వు అందరూ సైనికులేనా? నువ్వేమవుతావు నాన్న? నేను నేను ఫాదర్ అవుతా పెద్ద అయ్యాక. ఏమవుతా? డాక్టర్. డాక్టర్ అవుతా. డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి? కోర్స్? డాక్టర్ అవ్వాలంటే అన్ని హార్ట్ అటాక్ ఏం చదవాలి. ఆ? హార్ట్ అటాక్ వస్తే హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలని తెలుస్తుందా? అయినా అన్ని చదవాలి. మ్మ్. బుక్ లోనే ఉంటే రీచ్ చేస్తే ఆ. డాక్టర్ గురించి అర్థమైద్ది. అవునా? మీ స్కూల్లో రైమ్స్ చెప్తారా? స్కూల్లో అస్సలు చెప్పండి మా హస్బెండ్. చెప్పరు. మీకు వచ్చిన రైమ్స్ ఎల్కేజీ అప్పుడు నేను నేర్చేసుకున్నాక. ఒక చెప్పు. రైమ్ చెప్పు. వాకింగ్ ఇన్ ద జంగల్ వీఆర్ నాట్ అఫ్రేడ్, వీఆర్ నాట్ అఫ్రేడ్. 1 step, 2 step, 3 step forward. 1 step, 2 step, 3 step backward. Stop. Listen. What is that? It says frolic stomp, stomping in the jungle, stomping in the jungle. We're not afraid, we're not afraid. 1 step, 2 step, 3 step forward. 1 step, 2 step, 3 step backward. Stop. Listen. What is that? It's a monkey. Let's scratch. It's a tiger. తెలుగు వచ్చినా? Let's run. నీకు రాదా? ఓకే. Thank you. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వాళ్ళు చెప్పారు కదా. నీకు పాటలు ఏమైనా వచ్చినా? ఏమి రావు. పాటలు ఓన్లీ నీకు ఏమి రావు అంటున్నారు అందరూ. నీకు వచ్చిన సాంగ్స్, సినిమా సాంగ్స్ వచ్చినా? నాకు ఏం పాట పాడు ఒకటి. అంగ నాకు తెలిసి నీకు వచ్చిన ఏ సినిమా చూసా ఈ మధ్యనే? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అది ఎప్పుడు నేను వెళ్ళా? అయ్యా. ఆ, జై శ్రీరామ్ ఏది ఎక్కడ అయింది? నేను వెళ్ళా. ఎప్పుడు విడుదలైంది? సినిమా పాట ఏమైనా వచ్చినా? ఏం పాట? పుష్పవా? పాడి. పుష్ప 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 హే పుష్ప 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 హే.
నేను చెప్పిన పదమే 4 సార్లు తిప్పి చెప్పాడు తప్ప వచ్చే పాట అంటూ ఏం లేదు ప్రత్యేకించి. నేను చెప్పనా? చెప్పే మంచి పాట పాడే. మూవీ మూవీ సార్ బైరా సాంగ్. పాడే. లా 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 లా, లా 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 లా, లా. చెప్పు. వెరీ గుడ్. నీకు రాదు, మర్చిపోయావు. ఏ వచ్చు అంకల్. వచ్చును. భైరవ సాంగ్ వచ్చు, రావడం లేదా? గాంధీ సాంగ్ వచ్చు, మహేష్ సాంగ్ వచ్చు. మహేష్ బాబు. నా ఫేవరెట్ ఫస్ట్. నీకేమైనా పాటలు వచ్చినా? నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు ఇందుకి? ఎన్సమ్ మ్యాచెస్ పబ్లిక్ స్కూల్. ఎన్సమ్ మ్యాచెస్ పబ్లిక్ స్కూల్. అవునా? నేను కూడా ఎన్సమ్ మ్యాచెస్ పబ్లిక్ స్కూల్. ఎల్కేజీ సెకండ్ క్లాస్. 4th క్లాస్. నువ్వు స్కూల్లో కూడా ఇలాగే అల్లరి చేస్తావా? ఎక్కడైనా అంతేనా? మా టీచర్ కొట్టేస్తాడు. మా చెల్లెమ్మ తెలుగులో మరి నాకేమో బ్రదర్తో డబ్బులు పడతాయి. మీకు సారా మిస్సా? క్లాస్ టీచర్ పీటీకి సార్. ముగ్గురు సార్ ఉంటారు. నీ సార్ల పేర్లు ఏంటి చెప్పు? అనిల్ సార్, వినయ్ సార్, ఓకే, శ్యామ్ సార్, అంతే. నువ్వు ముగ్గురు పేరు చెప్పు. ముగ్గురులో బాగా ఎవరు చెప్తారు? క్లాస్ ఎవరు బాగా చెప్తారు? సార్ శ్యామ్ సార్. ఓకే. ఏంటన్నా? ఏంటమ్మా? అన్నయ్యకి ముద్దు పెడుతున్నది. ఏదో కబురు చెప్తున్నారు. ఏంటి సీక్రెట్? సీక్రెట్ ఏం చెప్తున్నది? మేమిద్దరం ఒక ప్లాన్ వేసుకున్నాం. అందుకే ప్లాన్ ఏదో వేసేసారంటే అక్కడికి వెళ్ళాం. సరే కానీ మీ ఇంట్లోని వేదాంశ్, మీ ఇంట్లోని మమ్మీ డాడీ ఇంకెవరెవరు ఉంటారు? అంతే. డాడీ నేమ్ ఏంటి? మై ఫాదర్ నేమ్ ఇస్ రాచిత్ బాబు. మమ్మీ పేరు? మై మదర్ నేమ్ ఇస్ స్నేహలత. ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీకు? పిజ్జా, బర్గర్, కోకా కోలా, రోజు అవేనా? థమ్స్ అప్. రోజు అవేనా? చికెన్ బిర్యానీ. అమ్మమ్మ, ఇవాళ January 1st కదా, ఏంటి ఇవాళ చికెనా మటనా? చికెన్ పిజ్జా. అవునా? నీకేంటి ఇష్టం బాగా? స్వీట్స్. ఏ స్వీట్? బూందీ లడ్డు. బూందీ లడ్డు ఇష్టమా? డాడీ పేరేంటి? శ్రీరామ్ ముట్రి. ముట్ట నాకు అర్థం కావాలి, మళ్ళీ చెప్పు గట్టిగా. శ్రీరామ్మూర్తి. వెరీ గుడ్. నీకు నట్ట నారిక పలకదా? అమ్మ పేరు? మై మదర్ నేమ్ ఇస్ ఎస్ కమల. ఓకే. ఎస్ అంటే ఏంటి? సీతం రాజు. వెరీ గుడ్. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? స్వీట్ అన్నావా? మరి రెగ్యులర్గా స్వీట్లే తింటావా? రైస్ ఇంకా ఏం తింటావు? కూరలు ఏమిటి ఇష్టం? నాకు దాల్, ఆలు పొటాటో, నేను చెప్పిన అండ్ పికిల్స్, టమాటో పికిల్. అంకిల్ నేను చెప్తా. అంకిల్ నీకేంటి ఇష్టం? ఏం కూర అంటే మనము హోటల్ వెళ్తాం కదా, అక్కడ అన్ని వెజిటేబుల్స్ కూర ఇష్టం, అన్ని ఇష్టం. కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తండా, కొన్నిసార్లు ఫుడ్స్ మార్చుతా. కూరగాయల కొట్టుకి వెళ్ళి నిన్ను ఏమైనా తెమ్మంటే అక్కడ ఏ కూరలు ఉంటాయి బజార్లో? క్యారెట్, బ్రింజాలు, ఇంకా క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, టమాటో, అంత గుర్తుంది. నువ్వు మార్కెట్కి వెళ్ళావనుకో బాబు, చిల్లర కొట్టుకు వెళ్ళావనుకో, అక్కడ ఏమిటి ఉంటాయి? మమ్మీ మనిషి డబ్బులు ఇచ్చింది, అక్కడ ఏమిటి ఉంటాయి? ఎక్స్చేంజ్ తీసుకుంటాను డబ్బులు. ప్రొవిజనల్స్ ఏముంటాయి అక్కడ? ఏమైనా కూరగాయలు తీసుకుంటే అప్పుడు చేంజ్ చేస్తారు, లేకపోతే ఏమీ ఇవ్వరు. అక్కడ ఏమైనా కూరగాయలు తీసుకుంటేనే చేంజ్ చేస్తారు, లేకపోతే ఇవ్వరు.
చిల్లర కొట్టు ఉంటుంది కదా, పప్పులు అవన్నీ అమ్ముతారు. అవును. అక్కడ ఏమిటి ఉంటాయి ఆ మార్కెట్లో? క్యారెట్ ఆ? క్యారెట్ కాదు, కూరగాయల కొట్టు కాదు. నేను చెప్తాను అంకుల్. చెప్పు. అక్కడ అన్ని జంక్ ఫుడ్స్, ఉమ్. పిజ్జాలు, అవి బర్గర్లు, అవి కావు, చిప్స్లు, అవి కావు, డ్రింకులు. అవి కావు. నువ్వు హోటల్స్ తెస్తున్నావు ఏంటి? చిప్స్. నీకేమైనా పాట ఇంకేమైనా వచ్చినా? ఏం పాట? శ్లోకాలు ఏమైనా వచ్చినా? ఎంతమంది మీ ఇంట్లో మెంబర్స్? అన్నయ్య ఉన్నాడా? నాకు ఎక్కువ ప్రేయర్స్ వచ్చాయి అంకుల్, ఎక్కువ ప్రేయర్స్. అవునా? ప్రేయర్ వచ్చినా? బ్రదర్ లేడు, సిస్టర్ ఉన్నాడా? ఎవరు లేరు, నువ్వు ఒక్కడవే. డాడీ ఏం చేస్తారు? డాడీ మెడికల్ షాప్ లో హార్డ్వేర్ దాంట్లో అమౌంట్స్ రాస్తారు. ఓకే. మమ్మీ? మా మమ్మీ ఆప్కోలో అని ఎర్రబాలంలో శారీస్ డిస్కౌంట్స్. ఓకే ఓకే. మరి ఫుడ్ ఎవరు వండుతారు ఇంట్లో? మా అమ్మమ్మ. ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీరామ్. శ్రీరామ్. ఓకే. మా అమ్మాయి కూడా శ్రీరామ్లో చదివింది స్టార్టింగ్. ఆటో వస్తుందా అంకుల్? నీకు ఆటో వస్తుందా స్కూల్కి వెళ్ళడానికి? వచ్చింది. డాడీ దింపుతారా? మా మమ్మీ క్లాస్ టీచరు. Okay. రోజు ఆటోలో వెళ్తాం. ఆటోలో వెళ్ళిపో. ఒక పక్కన ఒక టీచర్ ఉంటారు, వెళ్తాం. మీరు ఎన్ని గంటలకి పడుకుంటారు, ఎన్ని గంటలు లేస్తారు ఉదయం? నేను మ్మ్. స్కూల్ ఉన్న టైంలో 5:30 1 o'clock పడుకుంటా. 1 o'clock లేస్తా. మ్మ్. మ్మ్. ఆ తర్వాత మ్మ్. ఏం చేస్తానంటే పొద్దున లేచి అన్నీ నా యూనిఫామ్ అంటే వేసుకుని స్కూల్కి వెళ్ళిపోతా. చాలా పెద్దది. చూడండి, పిల్లలు 3 గంటలు లేస్తారట. పిల్లలు 7 గంటలు లేస్తారు, లేవరు వీళ్ళు. 3 గంటలకు లేచిపోయి ఏం చేస్తావు అంటే ఎక్సర్సైజ్ చేస్తారు. నువ్వేంటి లేస్తావు? 5 o'clock. ఏ దేవుడికి నీకు ఇష్టం? గణేష్. గణేష్కి ఏమేమి చేస్తావు? దండం పెట్టుకుంటావా? ఏమని దండం పెట్టుకుంటావు? దేవుడు నాకు రోజు మంచి మార్క్స్ వచ్చి నేను టాపర్ రావాలి, ఎప్పుడు అవార్డ్స్ రావాలి, ఇంకా నన్ను స్కూల్లో ఎవరు కొట్టకూడదు. ఎందుకు కొడతారు? నువ్వు అలా చేస్తున్నావా? వాళ్ళు రోజు నన్ను ఎక్కిరిస్తున్నారు అనుకో. ఎందుకమ్మా? మొన్న మేము ఊరు వెళ్ళొచ్చాం, ద్వారకా తిరుమల వెళ్తే నేను స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి గుండు బాస్ అని ఎక్కిరిస్తున్నారు. అందుకు గుర్తొచ్చిందిగా. ఇప్పుడు మరి ఎక్కిరించరు కదా, అది ఏం పర్వాలేదు. ఎక్కిరిస్తే ఎక్కిరించని, నువ్వు పట్టించుకున్నావు అనుకో ఇంకొంచెం ఎక్కిరిస్తారు. అది నీకు దేవుడు పూజ చేస్తావా? చేస్తాను. ప్రార్థన కొంచెంలే చేస్తా. నాకు కోపం వస్తేనే చేస్తా. ఎందుకు? ఎందుకంటే కోపం తగ్గిపోవాలని. కోపం తగ్గిపోనా? ప్రేయర్ ఒకసారి చేయమ్మా. వద్దులే. ఎర్లీ మార్నింగ్ చేస్తావా? చర్చ్కి వెళ్తావా? చెప్పు. కొంచెం తెలుసా? చెప్పు పర్వాలేదు. This is the nature of the Lord. We also pray in the world. Sometimes we only play. One day we also want to pray. I promise to read and learn so much. This is the world to be friend. One friend only will be together. Sometimes only you'll be sad. Be happy when you're happy. Be sad when you're sad. This I thank all of you. I thank also all of you, my friends. I love this world in the world. I'm the best friend and my friends. I will also share each other to my friends. Thank you. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రేయర్ ఎప్పుడు చేస్తానన్నావు? మార్నింగ్. నీకు కోపం వచ్చినప్పుడు చేస్తానన్నావు కదా? నేను పూజ చేస్తాను కోపం వచ్చినప్పుడు. నువ్వేంటన్నావు ఇందారా? నేను మార్నింగ్ లేచి ప్రేయర్ చేస్తా, కోపం వచ్చినప్పుడు పూజ చేస్తా. కోపం వచ్చినప్పుడు పూజ చేస్తాడా? పూజ ఎలా చేస్తావు?
అన్నీ వెలిగించేస్తా. ఎన్నింటికి? అగ్గిపులు పట్టుకుంటా, ఆ. అన్నీ పట్టుకుంటా. ఉమ్. సామరం పులు వెలిగించి తర్వాత హారతి ఆ. ఎందుకు చేస్తావు అయితే? ఆయిల్ పోసి అది కూడా వెలిగిస్తా. ఆ. బయట కూడా వెళ్ళి వెలిగిస్తా. ఉమ్. అంతా తిప్పేసి బయట కూడా తిప్పేసి పెట్టేస్తా బయట. అవునా? హారతి కూడా. కోపం ఎందుకు వస్తుందా నీకు? నాకు పిచ్చెక్కితే వచ్చింది. పిచ్చెక్కిస్తావు నువ్వు ఇంట్లో వాళ్ళు, నీకు వాళ్ళు పిచ్చెక్కిస్తా. మా చెల్లి పిచ్చెక్కిద్ది. చెల్లి వల్ల? చెల్లి వల్ల నాకు పిచ్చెక్కిద్ది. ఉమ్. నేనేమో కంట్రోల్ చేయలేను. కంట్రోల్ చేయలేకపోతే కొన్నిసార్లు కంట్రోల్ చేయగలుగుతా కోపం వచ్చిన. అంత కోపం ఎక్కిస్తుందా చెల్లి? యాంగ్రీ బర్డ్ అంత కోపం. అబ్బా. అట్టా ఏర్పించింది నన్ను. కొన్నిసార్లు బాగా ఏర్పించింది. అవునా? టీజ్కి వచ్చేసింది. ఆ? నేను మా చెల్లికి అంతకంటే ఇచ్చేస్తా. ఏడిసింది నేను ఎక్కువ తీసేస్తే. ఆ. నేనేం చేస్తాను కొన్నిసార్లు ఇక్కడ ఒకటి వెళ్ళిపోతా, పది పెడతా. మీ ఇద్దరు కలిసి వాళ్ళకి పిచ్చెక్కిస్తారా ఇంట్లో వాళ్ళకి, అమ్మ నాన్నకి? మా చెల్లి ఒక పిచ్చి ఆహా. నాకు ఎక్కించిద్ది. ఆ. నా బ్రెయిన్ అంటే పాడిపోయింది. ఆ. మళ్ళీ మళ్ళీ వర్క్ అని చదివి మళ్ళీ పెట్టాలి, మళ్ళీ పిచ్చికిద్ది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చదవాలి. అట్ట ఉంది నాకు. ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మా చెల్లి నాకు ఇరిటేట్ వస్తే నాకు అట్ట నా బ్రెయిన్ అంత కోపం వచ్చింది. అవునా? ఆ కోపం వల్ల నాకు అంతా సెట్ అయిపోతాయి. ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటావా గ్యాప్ ఇవ్వకుండా? గ్యాప్ ఇవ్వండి అసలు. ఆ. నీకు ప్రేయర్ చేశా కదా ఇప్పుడు, అది ఎవరు నేర్పారు? నాకే తెలుసు. నీకే తెలుసా? లేకపోతే మా డైలీలో ఉండిద్ది. ఓకే ఓకే. అక్కడ అన్ని ప్రేయర్స్ ఉంటాయి. అన్ని అబద్ధాలు చెప్తున్నట్టు అనిపిస్తున్నా నాకు. అబద్ధాలు చెప్తే కానీ మా మదర్ అనుకుంది. అవునా? అన్ని కరెక్ట్గా చెప్తున్నా? కావాలంటే సార్ కూడా అడిగింది. అవునా? మా ట్యూషన్ సార్ వస్తారు కదా, అడిగింది. అవునా? అప్పుడు 100% కరెక్ట్గా ఉండిద్ది నేను చెప్తే. మీ ట్యూషన్లో ఎవరెవరు సార్లు ఉంటారు? ఎవరెవరు? టీచర్, సార్. టీచర్ పేరేంటి? చెప్పు. ప్రియా మేడము, శృతి మేడము, రాజ్ కుమార్ సార్, గోపి సార్. ఎవరు బాగా చెప్తారు ట్యూషన్లో? ప్రియా మేడం అంటే శృతి మేడం. చెప్తారా? చెప్పకపోతే మీ గుమ్మంలో తలపేసేస్తుంది. ఇవాళ ఏంటి ఫుడ్? ఉదయం టిఫిన్ చేశారా ఇద్దరును? చేసేసాం అంకల్. ఏం తిన్నావు? చికెన్ బిర్యానీ. ఎర్లీ మార్నింగ్ చికెనా? ఇడ్లీ అసలు అలా ఎప్పుడు తినవా? అసలు తిన్ను. నువ్వేం తింటావు చికెనా? నేను అంకల్ తినేసి వచ్చేసా. ఈ వాటర్ వెరీ గుడ్. అది బెటర్. అంకల్ ఈ వాటర్ ఎప్పుడైతే ఈ రోజు దప్పుడే బిర్యానీ తింటా. అవునా? నువ్వు ఉదయం టిఫిన్ చేయవా ఇంటి దగ్గర? నా కామర్స్ కూడా రామకృష్ణ అంట. రామకృష్ణ అంటావా? ఇద్దరికి వెళ్ళి ఒకటే చెప్పేసావు. సినిమాలు చూస్తుంటారా? నేను ఎక్కువ. ఏ సినిమా చూసా రీసెంట్ గా? నేను రీసెంట్ గా ఎక్కువ చూసా. అదే ఏం చూసావు? మహేష్, దేవరా, భైరవ, గాంధీ. గాంధీ సినిమా కూడా ఉంటుందా? పుష్ప 2 చూసావా? పుష్ప అస్సలు వెస్ట్, నేను అస్సలు చూడనది. మంచి, నా ఫేవరెట్. నేను అలాగే, నాకు ఇష్టం లేదు ఆ సినిమా. అంత తగ్గేది అని యాక్షన్ అయితే అన్నింటిని కొట్టేస్తాడు. ఒక పిచ్చి పట్టి నాకు తగ్గేది అన్ని చేస్తాం మన దగ్గరకు వచ్చి. తగ్గలా ఇంకా కేసు ఉంది. అంత జనాలంటే కేసు ఏంటి అంటున్నారు. ఎవరు నెట్ మీదకి వచ్చి కొబ్బరికాయ కొడతలా. మా ఫ్రెండ్స్ కూడా అంటారు అనుకో, అసలు అన్ని వేస్ట్, పుష్ప 2 పుష్ప 1 బెస్ట్ అంటారు. పుష్ప 1 కూడా వేస్టే, పుష్ప 2 కూడా వేస్టే, అన్ని వేస్టే పుష్పాస్. మా ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్తామంటావా? మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పేది కరెక్ట్. స్కూల్లోని మార్క్స్ ఎలాగొస్తుంది? మార్క్స్ ఫుల్లే.
ఫుల్ అంటే నువ్వేనా క్లాస్ ఫస్ట్? క్లాస్ థర్డ్. ఏ ఫస్ట్ సెకండ్ ఎవరు నాకు తెలియదు. తెలీదా? ఎప్పుడు నీ క్లాస్లో నా క్లాస్లో వాళ్ళు ఫస్ట్ శ్రావణ్ జడిప్, మాధుర్ ధనుష్, ఇంకా నేను అంకుల్ ఇంకా ప్రేమ్. నేను ఫైనల్స్ లో ఎక్కువ గెలుస్తున్నాను రేసులు. అవునా? ఏ రేసులు ఆడతావు? రన్నింగ్ రేసులో కింగ్, బాస్కెట్బాల్ లో కింగ్, చెస్ లో కింగ్. నువ్వే కింగ్ అనిపించుకుంటున్నావా? టెన్నిస్ లో కింగ్, అన్నిట్లో కింగ్వే. కానీ క్రికెట్ క్రికెట్ ఒక్కడే నాకు రాదు. బ్యాట్ అంత పొడవు ఉన్నావు అందుకే. బ్యాట్ నాకు తగ్గదు అంకుల్. నేను నా చిన్నప్పుడు అయితే క్రికెట్ బ్యాట్, షటిల్ బ్యాట్ ఉంటుంది కదా, షటిల్ బ్యాట్ ఉంటుంది కదా, దాంట్లో రాళ్ళు పట్టుకొని ఇట్లా కొడితే ఎంత దూరం వెళ్ళి పడేవి. అందరూ క్లాప్స్ కొట్టేవాళ్ళు. అబద్ధం చెప్పమాక. నిజమైతే అడుగుతాగా. సరస్వతి లేఖ్యం కానీ బస కానీ కొద్ది పడితే అన్నది పోతుంది. పేరుగా మాట్లాడతావు. ఏ నేనా? నీకేమి? నీకు ఇంకా పడితే ఇంకెక్కువ అయిపోతుంది. నీకు పట్టే ఉంటారు ఆల్రెడీ ఎక్కువ. అదే బస ఎక్కువ పట్టేశారు నీకు చిన్నప్పుడు. అవునా? మా చెల్లికి అసలు బర్త్డే చేయాల చిన్నప్పుడు, ఎందుకంటే ఆ టైంలో కరోనా. ఓకే. నీకు కూరగాయలు ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ ఇవే కదా? వంకాయ, దొండకాయ ఇవేం తినవా? తింటాగా. ఏం తింటావు? వితౌట్ కుక్ కూడా తినేస్తా. వితౌట్ కుకింగ్ కూడా తింటా. అవునా? నీకేం ఇష్టం? నాకు అన్నింటికన్నా కేక్, బిస్కెట్స్, ఇంకా చాక్లెట్స్ అయితే పళ్ళు పుచ్చిపోతే నేను తిన్ను. కాకపోతే నా బర్త్డే అప్పుడు మేమందరికి పనిచేస్తాం స్కూల్లో. అసలు నేనైతే అసలు ఎప్పుడు చాక్లెట్ తిన్ను. రోజు అమ్మ ఏమో వండుతుంది? మా ఇంట్లో రోజు అమ్మ నాకు ఎంతో ఇష్టమైన దొండకాయ కూర వండుతుంది. దొండకాయ ఎక్కువ తింటే ఏమొస్తుంది తెలిసిన? నాలుగు మందం అయ్యి పదాలు పలకలేదు. అంకుల్ నీకు చెప్పనా? చెప్పు. నేను క్యారెట్ తింటుంది, హైట్ పెరుగుతున్నా. హాస్టల్లో క్రికెట్ ప్లేయర్ ఉన్నారు కదా, కెమెరాన్ గ్రీన్ అంతా హైట్ అవ్వాలని చూస్తున్నా. సచిన్ టెండూల్కర్ అంతా కెమెరాన్ గ్రీన్ 6.2. సచిన్ అంత హైట్ నీకన్నా కొంచెం ఎక్కువ. సచిన్ ఇంతే ఉంటాడు, హైట్ తక్కువే. బాగా చిన్నగా అలరించారు. ఈయన క్లాస్ ఇవ్వాలి కానీ ఈ రోజుల్లో కూడా మనకి ఇంటర్వ్యూ ఇస్తాడు. స్పెషల్గా మరో రోజు తీసుకుందాం. ఏంటి మీకు ఇవాళ ఆకలి వేయలేదా? మాకు ఆకలి లేకపోతే నేనేం చేయాలి? ఆకలి వేయలేదా నీకు? ఆకలి లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తావా? ఆకలి వేస్తే ఎక్సర్సైజ్ చేయను. ఎక్సర్సైజ్లు ఏంటంటే వచ్చు నీకు? పుష్ 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 పుషప్స్ పుషప్స్, యోగా. యోగా చేస్తావంటే జంప్ హై, చాలా ఎక్కువ జంపింగ్. మౌనంగా ఉండగలవా? గట్టిగా గోనగొద్దు కొడుతున్నా. మాట ఆడకుండా ఎంతసేపు వెయిటింగ్ చేయగలవు? 5 hours. 5 hours. 5 minutes ఉండు. 5 minutes కూడా ఉండను, 5 hours ఉంటా. 5 hours ఎక్కువ, 5 minutes ఎక్కువ. 5 hours. నోట్లోకి నోరు కట్టవు, ఇంట్లో గడగడ గంటలా వాగుతుంటావా? మా చెల్లి అస్సలు నా మీద ఎగబడిద్ది. నేనేం చేయాలో నాకు అర్థం కాదు. సరిపోతుంది ఇంట్లో సందడి. మీకు టీవీ ఎక్కర్లే కదా? టీవీ ఎక్కువ. టీవీ వెయ్యక్కర్లా, వీళ్ళతో సందడి సరిపోతుంది ఇంట్లో. నువ్వు అక్కడవే ఆడుకోవడమైనా, పాడుకోవడమైనా, గెంతడమైనా అంతే. అంకుల్ నాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు, హర్ష, ఇంకా కాసిం, శ్రీహాన్, ఇంకా శివ కార్తిక్ అని మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, హర్ష వాళ్ళ చెల్లి. నీకు ఏ పదం సైలెంట్? ఏ పదం సైలెంట్ అవుతున్నారు మాట్లాడేటప్పుడు? కార్తీక్ అది అక్కడ సైలెంట్ అవుతుంది కదా. దొండకాయ తినడం మాని
దొండకాయ అంకుల్ మా అమ్మ నాకు బాగోకపోతే ఒక్కొక్కసారి నేనే టీ పెట్టిస్తా, లేకపోతే కాఫీ అట్లా టిఫిన్స్ కూడా వేస్తా నేను మా టిఫిన్ అమ్మమ్మకి. చేస్తాడట. ఏం చేస్తావు? టిఫిన్ ఏం చేయగలవు ఇంట్లోని? దోశలు ఆ, ఇంకా ఇడ్లీ, మ్మ్. ఉప్మా. తయారు చేయగలవా? ఏమే పెట్టి అంకుల్ నేను చేయగలుగుతా. ఇప్పుడు మీ ప్రేక్షకులందరి కోసం ఉప్మా ఎలా తయారు చేయాలో మన అబ్బాయి పేరేంటి? కార్తికేయ. కార్తికేయ చెప్తాడు, వినండి. ఏం చేయాలి? ఉప్మా ఎలా చేయాలి చెప్పు. ఫస్ట్ కెట్టిందా స్టవ్. ఆ, ఫస్ట్ మనం ఉమ్. స్టవ్ మీద పెట్టాలి. ఏంటి? మూగుని పెట్టి అందులో ఒక నూనె వేయాలి. ఒక రవ్వ. ఆ, తర్వాత ఇట్లా కడుపుతూ తర్వాత నేను అర్థం వేరు చేసుకోకండి. కడుపుతూ కాదు. వాటర్ పోసి ఆ. తర్వాత కాసేపు అట్లా ఉంచాలి. ఆ. తర్వాత అందులో రవ్వ పోసేసి ఇట్లా తిప్పాలి. తిప్పినాక మ్మ్. కాసేపు దాని మీద ఉమ్. మూట పెట్టాలి. మూట పెట్టినప్పుడు ఏంటి? ప్లేట్ పెట్టాలి దాని మీద. Very good. అప్పుడు ఉమ్. పెట్టినప్పుడు ఉమ్. 5 మినిట్స్ తర్వాత అడిగే. 5 మినిట్స్ తర్వాత ఉమ్. అప్పుడు తీస్తే ఉప్మా రెడీ. ఇంకే ఉప్మా. అందులోనేమో ఉప్పు వేయలేదు, మిరపకాయ వేయలేదు. అవి వేయకపోతే ఎలా తింటారు? అందరూ అది పాటించండి. బీపీ షుగర్లు రావు ఉప్పు కారం వేయకుండా ఉంటాయి కదా. అంకుల్ ఇప్పుడు దోశ ఎట్లా వేయాలో చెప్తా. అబ్బో, దోశ కూడా వేస్తాడు ఇప్పుడు. ఇటు చూస్తుండు, అటు చూసి చెప్పే. ఇప్పుడు పెనం పెట్టి స్టవ్ మీద దాన్ని లైట్గా వెలిగించాలి. వెలిగించిన తర్వాత అందులో ఉండే వాటర్ మొత్తం పోయినాక అప్పుడే ఆయిల్ వేయాలి. తర్వాత వాటర్ పోకుండా ఆయిల్ వేస్తే మనకి డేంజర్ కాబట్టి అది వెళ్ళిపోయినాక నేను వేస్తాను. తర్వాత అట్ల పిండి తీసుకుని తర్వాత నేను అట్ల పెనం మీద నేను వేసి దాన్ని తిప్పినాక నేను ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి తర్వాత నేను 1 మినిట్ ఆగినాక తీసిన తర్వాత మళ్ళీ రివర్స్ వేసి అప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగినాక నేను తీసి అప్పుడు వేసేస్తా. సింకులోనా? ప్లేట్లో. ప్లేట్లోనా? వెరీ గుడ్. ఈనాటి స్త్రీలు కూడా వంటలు వండుకోకుండా బయట ఇడ్లీ పిండ్లు, దోశ పిండ్లు తెచ్చుకుంటున్నారు. ఆర్డర్లు పెట్టుకుంటున్నారు తప్ప వండడం కూడా చేత. చిన్నారి అయినా సరే అట్టు వేస్తారట, ఉప్మా చేస్తారట. అది తింటే షుగర్లు, బీపీలు కూడా రావు. ఉప్పు కారం వేడి కాబట్టి. అంకుల్ మా మమ్మీ ఏమో నేను మ్యాగీ వండాను అస్సలు ఇవ్వదు. ఆ, చపాతీ చేస్తాను అస్సలు ఆ, ఏం చెప్పని ఇవ్వదు. నేను చేస్తా ఉంటావు నువ్వు. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అది చేశాను చపాతీ. ఎలా చేస్తారు? చపాతీ చేస్తారు. ఈ వేదాంశ్ ఎలా చేయాలి చపాతీ? ఫస్ట్ ఇట్లా రోల్ చేసి ఇట్లా చేసి తర్వాత రూపడం అనా? రోలింగ్ చేసి తర్వాత దాని మీద పెట్టి దేని మీద? స్టవ్ మీద పెట్టేస్తావా? స్టవ్ మీద చపాతీ పెట్టేస్తావా? రోటీయా? రుమాల్ రోటీయా? పుల్కాలా? పుల్కాలు చేస్తా. కూర్చో. అయినా ఇప్పుడు చేస్తానంటే అస్సలు ఇవ్వదు మా మమ్మీ. మ్యాగీ అయినా అస్సలు. ఇంకా ఇప్పుడు ఉప్పి గురించి చెప్తా. ఇప్పి నూడిల్స్. ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ బాయిల్ తర్వాత ఇప్పి పెట్టాలి. 2 మినిట్స్ పెట్టాలా? ఇప్పి నూడిల్సా? ఎందుకు రా, చక్కగా మీ అమ్మ నాన్న పెడతారు, చేస్తారు. నేను కూడా చేస్తా కొంచెం. నువ్వు చేస్తే నువ్వే తినాలి, ఇంకెవరు తినరు. మా మమ్మీ నేను ఎక్కువ పోసేస్తాను. అది అందుకే నేను చేయనీరు. డాన్స్ వచ్చినా? వచ్చు. ఏ పాటకు వచ్చును? కుర్చీలో మడత వేసి దేవరా, గాంధీ ఆ పేర్లు వెళ్ళా కానీ కుర్చీ మడత పెట్టి పాట ఇప్పుడు పెడతాం.
ప్రేక్షకుల కోసం బాయ్ చెప్పు అందరికి. బాయ్ 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 బాయ్. మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికీ. హ్యాపీ